ప్రజలు ఏమనుకుంటారా? ఏముందయ్యా, నేను వద్దనే కానీ తేట పోయి సర్పంచ్ పోటీ చేసినావు. ఇప్పుడు నీ దోవలు తీరిందిలే అంటున్నారు జనాలు. ఏదరా మన అమ్మటి ఉండి మన మన డబ్బులు తిని మనకి ఓట్లేదారా? పిచ్చా ఎంత మోసం జరిగింది అందరా? వాళ్ళు చెప్పింది కూడా నిజమేగా అయ్యా. నీకు తేట ఉంది, తేట తీరిపోయింది. గాలివాన్లో విషరకర్ల వాడి మొహం మొహం చూడు, పోతావురా, నాశనం అయిపోతావు. ఏదరా పిచ్చా బలిపెక్కిందారా? బలిపెక్కి కొట్టుకుంటున్నావారా? అమ్మో, నా మాట కాదండి, ప్రజలు అన్నారు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఏరా నువ్వు మాట్లాడి మన ప్రజల మీద పెట్టినా అవురా పిచ్చయ్య? పిచ్చయ్య మన ఇద్దరికి రోజు ఉన్నదా లేకనేది అంతేనా? ఇంకేమనుందా? సైకిల్ వేసుకొని వస్తుండే ఎవరు రాడు? సైకిల్ వేసుకొని వస్తుంటాడు చూడరా పిచ్చయ్య. ఆ రామయ్య వస్తాడండి. మీరు మొన్న 3000 ఇచ్చారుగా. ఏంటి బాబన్న ఇంకోసారి? మీరు మొన్న 3000 ఇచ్చారుగా. ఊరి మీద తిరుగుతుండే సైకిల్ వేసుకుని. పిచ్చయ్య ఆపురా, సైకిల్ ఆపు. సైకిల్ పిచ్చారా బాబు గారు అన్ని ఊరుగా. బ్రేకులో ఆగు పిచ్చాయ, ఆగు. ఏంది బ్రేకులో పిలుస్తున్నారు? వస్తా. ఏంది ఇప్పుడు? ఊరి బాగా ఉరుకొస్తున్నాగా మీదికే. వేసేసాడు, బాగా వేసేసాడు. బాబు గారు రామయ్య 3 రోజులు అవుతుందా కంటికి కనపడక 3000 తీసుకున్నావు. మా సడి కూడా బిడ్డ పెళ్లి ఉంటే పోయిందండి. నేను సర్పంచ్ నుంచి వస్తానండి పనిలో ఉన్నారా? నేను రేపటి నుంచి పనిలోకి వస్తా. సైకిల్ పక్క పెట్టరా రామయ్య. క్షమించండి రామయ్య 3000 తీసుకుపోయినా ఏదైనా నకరాలు చేస్తాను. ఒక్కసారి ఆగండి, రేపటి నుంచి వస్తాగా. రేపటి నుంచి సైకిల్ తీసుకొని పోతే నీ సంగతి రేపటి నుంచి వస్తండి. రేపు పిల్లగాడు స్కూల్ పోవాలండి. రేపటి నుంచి వస్తా. పిల్లగాడు స్పీడ్ పోవాలండి. బాబు గారు పిల్లగాడు స్కూల్ పోవాలా? మయ అండి. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. దిగిద్రో దిగిపోయిందిరా నాయన. అయ్యో, దిగిపోయింది అయ్యగారు. ఏమైందిరా? ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి యదవా. తిక్క తీరిందా? యాదవ సర్పంచ్ పోటీకి అయితే 30 లక్షలు అయితే పెడతావు, కానీ నా 3000 కాడ నా సైకిల్ గుంజుకుంటావురా. నీ పని బాగా అయిందిరా, అంతే కావాలి నీకు. అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు.